పేరు? కందుల సరోజిని. ఈసారి మీరు ఎవరు కోటేయాలనుకుంటున్నారు? గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం కదండి, మహిళల పట్ల కానీ అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళు, అవన్నీ చూసి ఈసారి మాత్రం ఖచ్చితంగా టీడీపీకే వేయాలని నిర్ణయించుకుంటున్నాం. ఎందుకండి? రీజన్స్ ఏంటి? మహిళకు భద్రత ఎక్కడుందండి? రీజన్స్ అంటే ఎంతమంది ఆడపిల్లలు చనిపోతున్నారు, యువతులు చనిపోయారు, చదువుకునే పిల్లలకి భద్రత లేకుండా పోయింది. అట్లాంటప్పుడు మనము వైసీపీకి ఎలా వేస్తామండి? అందుకే టీడీపీకే వేయాలని నిర్ణయించుకున్నాం. ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయంటారు? ఏమున్నాయండి? ఒకటి చూస్తేనేమో ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. రెండోది వచ్చేసి ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు పడలేదు. చదువుకునే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసులో పోవాలన్నా మహిళలకు భద్రత లేదు. ఇవేనండి అభివృద్ధి పనులు వాళ్ళు చేసింది. ఇంటికి ట్యాప్ వేయించామన్నారు, దాని మీద మీ అభిప్రాయం? నేనే 10,500 ఫ్రీ కట్టి ట్యాప్ వేయించుకున్నానండి. మా లైన్లో చూపించమనండి ఎక్కడ వేయించారు. ఉన్న ట్యాప్ కూడా డమ్మీ చేయించారండి మా లైన్లో. ఎక్కడ వేయించారండి ట్యాప్లు? నీళ్ళు అని అన్నారు. ఇప్పుడు కూడా నీళ్ళ కొరతే ఉంది. అమ్మఒడి ఇస్తామన్నారు. మాకు ఫస్ట్ టైం అసలు పడలేదు, సెకండ్ టైము ఒకసారి వేశారు, మూడోసారి కానీ నాలుగోసారి కానీ ఇంతవరకు అమ్మఒడి పడలేదు. సచివాలయంకి వెళ్ళి మాకెందుకు అమ్మఒడి పడలేదంటే ఒక్క రీజన్ కూడా చెప్పరు. అసలు కనీసం రెస్పాండ్ కూడా కాదు. కనీసం పలానాకు రీజన్ ఉందమ్మా మీకు పడలేదని చెప్పాలా కదా, పడలేదు. మళ్ళీ మా అమ్మాయి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు ఎందుకని అని అడిగితే ఎస్సీ వెల్ఫేర్ నుంచి మీకు ఫండ్ పడుతుంది అని అన్నారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ పడక డిప్లొమాలో మేమే ఫీజు కట్టి సర్టిఫికేట్ తెచ్చుకున్నాము. అమ్మఒడి అని అన్నారు. మా అబ్బాయికి ఇంతవరకు అమ్మఒడి పడలేదు. ఇంకా ఈ సంవత్సరము అమ్మఒడి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వేస్తామన్నారు. కానీ ఒకరికి కూడా సక్రమంగా వేయలేదు. మా లైన్లోనే ఎంతో మందికి అమ్మఒడి పడలేదు. ఒకరికి కూడా సక్రమంగా వేయకపోగా ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరికీ వేస్తామన్నారు. తర్వాత ఒక్కొక్కరు చేశారు. ఏంటండి ఇంట్లో 2-3 ఉంటే ఒకరినేనా చదివించుకునేది, మిగతా పిల్లల్ని చదివించుకోరా? కానీ ఈయన మన చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున వేస్తామని అన్నారు. ఇప్పుడు పిల్లలందరినీ చదివించుకునే అవకాశం కల్పించినట్లే కదా. అలాగే గ్యాస్ సిలిండర్ రేటు మేము నేను టిఫిన్ బండి పెట్టాను. కొత్తలో మేము పెట్టినప్పుడు 700కి 650 ఆ మధ్యలో ఉండేది. ఇప్పుడు 1100, 1200 దాకా కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకండి అంత రేటుకు? అంతకుముందు లేదు కదా. అదేమనంటే నేను పథకాలు అందిస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నా అంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. ఆయన వేసే 15,000కి 30,000 వసూలు చేస్తుండే ప్రతి ఒక్కరి దగ్గర అని జనానికి అర్థం కావట్లా. మన చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు పిల్లలందరూ చదువుకుంటారు. ఆడపిల్లలకి కళలకు రెక్కలనే ప్రోగ్రాం మీద ప్రతి ఒక్కరికి బ్యాంకు నుండి పెద్ద చదువులు చదువుకునే అవకాశం కూడా కల్పిస్తామంటున్నారు. అలా అవకాశం కల్పిస్తే పిల్లల్ని చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మా ఇంట్లోనే చాలా ఇబ్బంది పడ్డాము ఈ పార్టీ నుంచి. ఫస్ట్లో వాలంటరీగా ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఒక కులమతంతో సంబంధం లేకుండా పార్టీకి అతీతంగా వాలంటరీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. స్వయంగా నేనే వాలంటరీగా ఇంటర్వ్యూకి వెళ్ళాను. తర్వాత వాలంటరీ ఉద్యోగం చేశాను. చేస్తే 3 నెలలు చేయించుకొని నీకు 5 రోజులు ఏజ్ ఎక్కువ ఉందని జీతం లేదు. వల్ల బ్రహ్మనాయుడు గారి కాడికి వెళ్ళి ఏంది సార్ వాలంటరీగా ఉద్యోగం 4 నెలలు చేయించుకున్నారు, 3 నెలల 16 రోజులు చేయించుకున్నారు, జీతం ఇదేది ఎందుకంటే నా డబ్బులు నీకు ఇచ్చానమ్మా, వచ్చినప్పుడు నువ్వు తీసుకొని సమాధానం చెప్పారు. ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఒక ఆడబుద్ధులతో ఒక దళితులతో అటనేనండి మాట్లాడేది. ఒకసారి ఆలోచించుకొని మనం వేసే ఓటు ద్వారానే మన గెలుపుకి కానీ మన అభివృద్ధికి కానీ తోడ్పడుతుంది. కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరూ టీడీపీకే వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.